ఇక్కడ సరే ఎందరో మహానుభావులు ఎందరో సోదరి అందరికీ నా వందనములు. నాకు ఒక చింత ఏమంటే తమిళనాడులో పాండిచ్చేరిలో ఇప్పుడుదా ఈ సమావేశంతో రెడ్డి అని పెట్టుకోవడానికి కానీ ఒరిజినల్గా వాళ్ళ రికార్డులా ఎవరికి రెడ్డి అనేది లేదు. అది నాకు చాలా చాలా యోచన చేస్తాడు. ఎలా రెడ్డి అని పెట్టుకునే లేదు. రెడ్డి అంటే మీకు తెలియదు, కర్ణాటకలో రెడ్డి అంటేనే 50 జనం వెనుకొస్తారు, అంత మర్యాద ఉంది. అదే పక్కన రెడ్డి లేదంటే పక్క కూడా వచ్చలేదు. అంటే వాళ్ళంతా సేర్లు వాళ్ళంతా బాగా అవుతారు ఋషి. దయపెట్టి నెక్స్ట్ వచ్చి పుట్టే బిడ్డలకన్నా మీరు రెడ్డి అని పెట్టండి. రెడ్డి అంటే ఒక రాజు అని అర్థం, మీకు అందరికీ తెలిసినలా. మనమంతా రాజవంశంలో సరైనవాళ్ళు. దయపెట్టి నెక్స్ట్ వచ్చి కూడా రెడ్డి అని పెట్టుకోండి. బిడ్డలు ఇచ్చేదానికే మాకు బిడ్డలు తీసుకులేక ఇచ్చాక కానీ వీళ్ళు రెడ్డి వాళ్ళ లేదు వేరే వాళ్ళ అనేది మాకు సందేహంగా ఉంది. దయపెట్టి రెడ్డి అని పెట్టుకోండి. ఆవిడతో మాకు ఒరిజినాలిటీ తెలుస్తుంది, రెడ్డి అని తెలుస్తూ ఉంది. ఒకటి. రెండోది వచ్చి తమిళనాడులో మనకి రెడ్డీస్కి ఢిల్లీలో సపోర్ట్ లేదు. మీకు అందరికీ తెలిసిండే విషయం కదా. నేను 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను పద్మశ్రీకి. నేను 55 ఇయర్స్గా సర్వీస్ చేసి నాకు బెంగళూరులో వచ్చి నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్కి అంతా 3-4 పద్మశ్రీ వచ్చింది. ఇయర్లీ 5 to 6 పద్మశ్రీ వస్తుంది. తమిళనాడులో వచ్చి ఒక్కటి వచ్చేలే. నేను అనౌన్స్ చేసినారు, అందరూ వసూరులో ఎదురు చూసి వైవేసైడ్కి పద్మశ్రీ వస్తుంది. నేను అనౌన్స్మెంట్లో రాలే. ఎందుకంటే ఢిల్లీలో అప్రోచ్ చేసేకి ఎవరిలో మనం తమిళనాడు అంటేనే పెద్ద పెద్ద అవార్డు నేషనల్ అవార్డు ఇచ్చాక ఇరగపడుతూ ఉన్నారు. ఏమైనా తెలియలేదు. దయపెట్టి మీరు కొంచెము ఎవరైనా ముందుగా వస్తారంటే వాళ్ళు సపోర్ట్ చేసేది చేసుకోండి. కొంచెం ఈగోయిజం ఉంది. రెడ్డు వాడు ముందుకు పోతే అంటే మనకేమైనా ఏం తొందర వస్తుందో మనిషి. దాంట్లో పొలిటికల్లో ఉంది, కానీ వేరే దీంట్లో పెట్టుకున్నదండి. పొలిటికల్లో డెఫినెట్గా అన్ని క్యాస్ట్లోనే ఉంది. ఆయన ఆ ఊర్లో మినిస్టర్ అయిపోతే నాకే మర్యాద ఉండాలని చెప్పేసి అది ఉంది. కానీ వేరే దీంట్లోనూ అందరికీ సపోర్ట్ చేయండి. రెండవది వచ్చి సోషల్ యాక్టివిటీస్ పోతారా. ఒకే నిమిషం చెప్తాను. సోషల్ యాక్టివిటీస్లో మన సేమ్ గ్రేడ్ వాళ్ళు చెప్పారు 2 మాటలు. నాకు ఇప్పుడు 78, 55 ఇయర్స్ సోషల్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ నా ఏజ్ వచ్చి 50 ఇయర్స్ ఏజ్ ఇస్తానే ఉంది. ఏమంటే డైలీ ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే మనకి 1 డే ఎక్స్ట్రా ఆయుస్ పెరుగుతుంది. ఇది 100% ప్రాక్టికల్గా నేను అనుభవించున్నాము. 1 డే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తే చిన్న ప్రాజెక్టు ఒక చిన్నోనికి ఒక జామెట్రీ బాక్స్ చేయండి, మనకు 1 డే లైఫ్ స్పాన్ జాస్తి అవుతుంది. దయపెట్టి మీరు సోషల్ భక్తి దండిగా ఇచ్చింటారు, దేవుడు ఇచ్చింటారు. ఇచ్చిన దాన్ని అన్నేసరిగా మీరు వేస్ట్ చేసే బదులు నీడీ పీపుల్కి ఎందరో పేదవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మన చుట్టూ ఎందరో పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి. ఎవరికైనా ఒక అడాప్ట్ చేసుకుంటే చిన్నవాళ్ళు అడాప్ట్ చేసుకొని మనం చదివిపిస్తుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎందరో జన్మ. మాకు ఒక సబ్ కలెక్టర్ వచ్చిండ్రి, రిటైర్ మన ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు కథ చెప్తా ఉంటే వాళ్ళు ఇట్లనే ఎవరో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఆయమ్మకి హెల్ప్ చేసిన ఐఏఎస్ పాస్ అయింది. లేదంటే మీకు పబ్లిక్ హెల్ప్ చేయలేదంటే మాకు పాస్ అవుతూ ఉండలే, పాస్ అవుతా కానీ చదువుతూ ఉండలే ఐఏఎస్. హెల్ప్ తీసుకుందా ఆయమ్మ ఐఏఎస్ పాస్ చేసి ఇప్పుడు సబ్ కలెక్టర్ అయ్యి వసూరికి వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇట్లా ఎందరో జనంకి ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయ్యే కెపాసిటీ ఉంది. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లే, వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ లేదు. అదే మన ఇంట్లో వచ్చి కెపాసిటీ లే, ఐఏఎస్ పాస్ చేసేకి కెపాసిటీ లే, నాలెడ్జ్ లే, కానీ మన దుడ్లోళ్ళు చదివేలే. మన చిన్నోళ్ళు చదివాళ్ళకి హెల్ప్ చేస్తే మన ఇండియా ఆడోపోతూ ఉండి. దానికోసం వచ్చి ఎవరు చదువుతారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకోండి. వాళ్ళు ఫుల్ వాళ్ళ లైఫ్ అంతా అడాప్ట్ చేసేదొద్దు. ఎడ్యుకేషన్ హెల్ప్ చేసుకొని వాళ్ళకి చేస్తుంటే వాళ్ళకి మన ఇండియా బ్రైట్ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేసుకొని దయపెట్టి ఒక్కొక్కరు ఒక చెట్టు పొడండి. దయపెట్టి మీ లైఫ్లో ఒకరికి ఒక చెట్టు పొడండి. అంటే 1 ఇయర్కి ఒక చెట్టు పొడిస్తే 1/5 మన కంట్రీ పాపులేషన్ 1/5 ట్రైస్ ఎక్స్ట్రా అవుతుంది. 1 ఇయర్కి ఒక చెట్టు ఒకరు పొడండి. ఓకే, థ్యాంక్ యూ పరిశ్రమ.